హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే చిన్న బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నామండి. మాకు ఫ్రెండ్, తర్వాత మా పాప క్లాస్మేట్ కూడాను. అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇదిగోండి, ఇంటికైతే వెళ్ళిపోయి కాసేపు కూర్చున్నాం అనమాట. అలాగాను చిన్నగా అయితే అలా చిన్న వీడియోస్ అయితే తీసాం అనమాట. ఇంకా అప్పుడే అందరూ వస్తున్నారు, ఒక్కొక్కరు. తన ఫ్రెండ్స్ అయితే వచ్చారు, తన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. ఇప్పుడు 10th కదా, అందుకే అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఒక పక్క ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి వీళ్ళకి. ఇదిగో తిని మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఈ వీడియోస్ తీస్తుంటే తీయొద్దు అనేసి అంటున్నారు. తర్వాత డ్యాన్స్లని ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా ఎవరు రాలేదు. మా అబ్బాయికి చేతిలో ఫోన్ ఉంది, చూసారు. ప్రతి ఒక్కరు చేతుల్లో ఫోన్లు అనమాట. ఈ రోజుల్లో ఫోన్లు ఉంటే చాలు చేతుల్లోనూ. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్లతోనే సరిపోతుందండి నిజంగాను. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అక్క చెల్లెలు ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను బర్త్డే పెట్టాను, వీడియో పెట్టాను. తినైతే వీళ్ళ పెద్దమ్మ గారు అనమాట, అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ. వీళ్ళు అలాగా డ్రింక్స్ అవి ఇస్తున్నారనమాట. డ్రింక్స్ అవి నేను, తర్వాత స్నాక్స్ అవి అలాగాను. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అలాగనమాట. చిన్న వీడియోలో అయితే అలా తీసుకున్నాను అనమాట. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్గా అయితే ఉంటామండి నిజంగాను. అంటే మా పాప ఫ్రెండ్ అని కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా క్లోజ్గా ఉంటాం మేము. ఎప్పుడైనా ఫంక్షన్లు ఇక్కడైతే కేక్ తీసుకొస్తారు కదా, ఇంక ప్రతి ఒక్కరు ఫోటోలు తీయడం అయితే మొదలు పెట్టారనమాట. నేను కూడా వీడియోలో ఫోటోలు అయితే తీస్తాను కేక్ని అయితేను. కేక్ అయితే చాలా బాగుందండి నిజంగాను. తీసుకుంటారు. అక్షంతలు అక్కడ పెట్టినాను బాబాయ్. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? మీరు తినిపించుకున్న ఒక నిమిషం. ఎవరు తీసలేదా? ఎందుకు పెట్టాలి? సాంగ్ నీకేం కావాలమ్మా? క్రీమా వచ్చినప్పుడే దిగారు. ఆంటీ అంకుల్ రండి, మీరు అంకుల్ ఆంటీ రండి రండి. ఒక్క నిమిషం ఇలా నిలబడిపో. తర్వాత ఫోటోలు తీసుకుంటాం. పెద్దవాళ్ళు పెట్టండి.
అక్కడైతే ఫోటోషూట్లు అన్నీ అయిపోయాయండి, ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ. కేక్ కటింగ్లు అన్నీ అయిపోయాక ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అయిపోయి ఫ్రెండ్స్ తోటి ఫోటో అయ్యాక కొంతమంది అక్షంతలు అవి వేస్తారు కదా, అలా వేస్తున్నారనమాట. నేనైతే డ్రెస్సెస్ తీసుకెళ్ళాను, ఆ డ్రెస్సులు కూడా ఇస్తానమాట. మా పాప తను నేను ఇస్తాను. వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరిది ఒకటే రోజు అవడం వల్ల డ్రెస్సెస్ చూసారు బాగున్నాయి ఇద్దరువేను, ఒకటే కలరు, మ్యాచింగ్ బాగుందనమాట. ఇలా అయితే స్నాక్స్ అనమాట. సమోసా, తర్వాత మిక్చర్, బిస్కెట్స్, చాక్లెట్స్. పిల్లలు ఇవే కదండి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత నూడిల్స్ అనమాట. ఇంకా అందరూ స్నాక్స్ తినే బిజీగా ఉన్నారనమాట. ఇక్కడ ఏమో డ్యాన్సులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. పిల్లలు సరదా కదా, ఎప్పుడో ఒకసారి కదా, డ్యాన్స్లు అయితే వేస్తున్నారనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరిని పిలిస్తే ఇంకా అందరూ ఒక్కొక్కరు అలా వచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు ఏమిటంటే సాంగ్స్ పెడితేనేమో కాఫీ రేట్ అయితే పడిపోతుందండి, అందుకని మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. వాళ్ళు ఎదురుగా కదా వేస్తున్నారు. ఇక్కడి నుంచి కనిపిస్తుందా? పట్టుకో ఇక్కడ ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరం గెంతిస్తున్నాం అనమాట. నేను ఉన్నాను అందులోను. ఆ తర్వాత అందరం చాలా ఎంజాయ్ అయితే చేసామంటే నిజంగా బర్త్డే పార్టీ అనిపించలేదు, చాలా సరదాగా అయిపోయింది ఆ రోజు అయితేను. మా పాప రాలేదు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉందన్నమాట, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, తను రాలేదు. వాళ్ళిద్దరు మాత్రం అలా కూర్చొని చూస్తున్నారు. తర్వాత మా వారు వీడియో కాల్ చేస్తే అలా మాట్లాడుతుంది మా పాప అయితేను. ఇంకా డ్యాన్స్ అయితే చాలా బాగా వేసారనమాట, చూసేయండి. ఎవరు బతికినారు. ఇక్కడ ఏంటంటే డ్యాన్స్లో సరిసిపోయారు కదా, నూడిల్స్ అయితే తింటున్నారనమాట. నూడిల్స్ కూడా తినేసాక ఇదిగో వాళ్ళ డ్యూటీ వాళ్ళు అనుకుంటాను, వాళ్ళతో అలాగా కొన్ని వీడియోలు ఫోటోలు అయితే అయిపోయాయి అనమాట. లాస్ట్ అందరికీ కాదు, మా వారికి కొంతమంది వరకే భోజనాలు అలా అయ్యాయి అనమాట. ఏంటంటే వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, కాలీఫ్లవర్ ఇవన్నీ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.